మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు. మ్యామ్ తో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రెగ్నెన్సీ లేడీస్ బనానా గానీ పపాయ గానీ, కొన్ని ఫ్రూట్స్లలో ఈ బనానా పపాయ అసలు తినకూడదు అంటారు. సో ఒకళ్ళు తినాలి అనుకుంటే ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకు తినకూడదు, రీజన్స్ తెలుసుకుందాం. సో బనానా తినకూడదు, పపాయ తినకూడదు అనే దానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఏమీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సో బనానా ఎప్పుడు కావాలో అప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా కామన్ సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్ చాలా టైట్గా వెళ్ళటము, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళు బనానా తీసుకోవటం వల్ల వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది, కానీ బనానా తీసుకోవటం వల్ల మిస్క్యారేజెస్ దానివల్ల అవ్వటము అనేది అది మూఢనమ్మకం ఒకటి. అంటే స్టార్టింగ్ నుంచి తినకూడదు అంటారు కదా? స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు, అదే. సో అది ఎవరో చెప్పింది, దాన్ని ఇంకొకరు చెప్పింది, అంతేగాని దాని గురించి అసలు రీసెర్చ్ లో కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ అసలు ఏమాత్రం లేదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వాళ్ళకి కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచే వాళ్ళు బనానా తీసుకోవచ్చు. చాలా మంది కొబ్బరి బొండ తాగటం కూడా చాలా భయపడుతూ తాగుతారు, బేబీకి జుట్టు ఊడిపోతుంది అట్లా అని. అలాంటివి ఏమీ లేవు. యాక్చువల్గా అయితే ఏవి తినకూడదు అని అంటే, బయట చైనీస్ ఫుడ్, ఈ బండిల్లో ఉండే చైనీస్ ఫుడ్, దాంట్లో MSG యాడ్ చేస్తారు కాబట్టి అది ఎక్కువ తినకూడదు. సెకండ్ వచ్చేసి మెయిన్గా బయట ఈ పానీపూరీలు అట్లా ఏవైతే రా ఐటమ్స్ ఉంటాయో అవి తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సూషీ, ఇప్పుడు కొత్తగా మనం అన్ని వెరైటీస్ ట్రై చేయాలనుకుంటున్నాం కాబట్టి సరిగా కుక్ అవ్వన ఫుడ్, ఇప్పుడు సూషీ ఇట్లాంటి రా ఫుడ్ ఒకటి. సలాడ్స్ వాళ్ళు ఎప్పుడు వెజిటబుల్స్ కట్ చేస్తారు, అవి వాళ్ళు కడిగి కట్ చేస్తారా లేదా అనేది తెలియదు కాబట్టి ఇలాంటివి ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేయాలి. అంతేగాని ఫ్రూట్స్ లో ఒక పర్టికులర్ ఫ్రూట్ అవాయిడ్ చేయాలనేది లేదు. పప్పాయ అంటే, పప్పాయలో రైప్ పప్పాయ అంటే పండిన పప్పాయ యాక్చువల్ గా తినొచ్చు. పచ్చి పప్పాయ రసము కొన్ని స్టడీస్ లో దాని వల్ల మిస్క్యారేజ్, గ్యాస్ట్రైటిస్, ప్రెగ్నెన్సీ నుంచి కూడా తినొచ్చా? పచ్చి పప్పాయ వచ్చేసి దాని వల్ల కొన్ని స్టడీస్ లో మిస్క్యారేజ్ ఉండొచ్చు అని ఒక డౌట్ ఇచ్చారు కాబట్టి 3వ నెల వచ్చే వరకు అది తినొద్దు, దాన్ని తప్పించి మిగతా ఫ్రూట్స్ అన్ని తినొచ్చు అని మేము మా పేషెంట్స్ కి అడ్వైస్ చేస్తాము. అన్ని రకాల ఫ్రూట్స్, ఏదైనా సరే ఫ్రూట్ తినాలి, దాన్ని జ్యూస్ చేసుకొని తాగటం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ ఫ్రూట్ లో ఉన్న ఫైబర్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఎవ్రీడే 2 పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినొచ్చు. బనానా అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఫస్ట్ డే నుంచి తినొచ్చు. ఎవరు బనానా తినకూడదు అంటే, ఆల్రెడీ షుగర్ అనేది బయటపడింది, ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంది, ఇలాంటి ఇబ్బందులు ఉంటే డయట్ క్యాలరీస్ కౌంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బనానా తినొద్దని చెప్తాము. వాళ్ళల్లో లెస్ క్యాలరీస్ ఉండే ఫ్రూట్స్, వాటర్ మెలన్, తర్వాత ఈ మన స్వీట్ లైమ్, ఆరెంజ్, ఇవి తీసుకోమని చెప్తాం. అంతేగాని బనానా వల్ల ఎటువంటి ఇబ్బందులు బేబీలో రావు, మిస్క్యారేజెస్ అవ్వవు. అయితే ఎంతవరకు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటారు మ్యామ్? అంటే దీనికి కూడా ఒక లిమిట్ ఉంటది అంటారు కదా, సమ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినా ప్రాబ్లమే అంటారు కదా. సో ఎంతవరకు ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంతవరకు తినొచ్చు ఫ్రూట్స్ అన్నదానికి ఏం చెప్తారు? సో 2 పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే 2 ఫుల్ ఫ్రూట్స్ తినొచ్చు. సో పొద్దున మేబీ 11-11:30కి ఒకసారి 1 కట్ ఫ్రూట్ తింటే, మళ్ళీ ఈవినింగ్ 4:35కి 1 కట్ ఫ్రూట్ తినొచ్చు. సో అందుకనే అనేది ఏంటంటే, ఫ్రూట్ అన్నప్పుడు ఫుల్ ఫ్రూట్ తింటాం. ఇప్పుడు దానిమ్మ జ్యూస్ తాగారు అనుకోండి, 3-4 దానిమ్మలు వేస్తే గానీ వాళ్ళకి 1 కప్ జ్యూస్ అవ్వదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ఎక్సీడింగ్ ద లిమిట్. అదే తిన్నారనుకోండి, ఒలుచుకొని తినటము, 1 పండే తింటారు. సో దట్ ఈస్ వై 2 ఫుల్ ఫ్రూట్స్ విత్ ఫైబర్ ఇస్ వాట్ ఈస్ రికమెండెడ్. ఎలాగో ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫుడ్ చాట్ కూడా అదంతా ఎలా ఉండాలి అంటారు? ఎలాంటి తీసుకుంటే మంచిది, ఎలాంటి అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు? సో నార్మల్ గా ప్రెగ్నెంట్ అనగానే ఏంటి, నేను ఇప్పుడు 2 తినాలా, సో 2 ప్లేట్ల అన్నం తినాలా, ఎంత తినాలి, ఇవన్నీ కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. యాక్చువల్ గా అయితే మనం ఏదైతే నార్మల్ గా తినాలో దానికంటే 300 క్యాలరీస్ ఎక్కువ తింటే సరిపోతుంది. ఆబ్వియస్ గా మనం తినే ఫుడ్ ని లెక్క పెట్టుకోం కాబట్టి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, పొద్దున్న 8-8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయటం. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, మన నార్మల్ గా ఇంట్లో అవైలబుల్ పెసరెట్టు, గుడ్ ప్రోటీన్, రాగి జావా, గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్, ఇట్లాంటివి, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఇవి గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్స్. 2-2.5 ఇడ్లీ తిన్నా సరిపోతుంది. నువ్వు 4 తినాలి, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని ఫోర్స్ చేస్తే ఫస్ట్ 3 నెలల్లో వాళ్ళకి హైపరెమిసిస్ అంటే వామిటింగ్ సెన్సేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో 8:30కి బ్రేక్ఫాస్ట్ తిన్నారా, మళ్ళీ 11-11:30కి అన్ని రకాల నట్స్, వాల్నట్స్, బాదాము, పిస్తా, క్యాష్యూ, ఇలా అన్ని 2 ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు, సో దట్ హైడ్రేషన్ బాగుంటుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారని. తర్వాత మధ్యాహ్నం పూట
లంచ్ లో వచ్చేసి సేమ్ మనం తినే 1 కప్ ఆఫ్ రైస్, హ్యాపీగా వైట్ రైస్ తినొచ్చు. ఇప్పుడు మార్కెట్ లో ఉంది బ్రౌన్ రైసా, రెడ్ రైసా, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. 1 కప్ ఆఫ్ రైస్, కాకపోతే 1 కప్ ఆఫ్ వెజిటబుల్స్, కుక్డ్ వెజిటబుల్స్. ఇప్పుడు నీరుండే పదార్థాలు అంటే బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇట్లాంటివి తింటే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ డైజెషన్ కి ఈజీగా అరుగుదల, అండ్ మళ్ళీ ఈ కాన్స్టిపేషన్, గ్యాస్, ప్రెగ్నెన్సీలో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో దాన్ని ఎదుర్కొనేదానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ ప్రోటీన్ డైట్. మన బరువు ఎంత అయితే ఉన్నామో అన్ని గ్రాముల ప్రోటీన్ తినాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో అందువల్ల 2 eggs మధ్యాహ్నం లంచ్ లో తింటే ఏంటంటే ఆల్మోస్ట్ 14 to 15 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు వెజిటేరియన్స్ ప్రోటీన్ ఎగ్ కాకపోతే నెక్స్ట్ ఏంటంటే ఇంట్లోనే వాళ్ళు 1/2 liter ఆఫ్ మిల్క్ తోటి పన్నీర్ చేసుకోవచ్చు. దాంతో వాళ్ళు అది పన్నీర్ సాలెడ్ లాగా తినొచ్చు. అండ్ మన అలసందలు, గుగ్గులు, తెల్ల గుగ్గులు, బ్రౌన్ గుగ్గులు, ఇవన్నీ రకాలు తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30-5 ఫ్రూట్స్ తింటే 8 డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. సో ఏంటంటే అర్లీ డిన్నర్ అనేది మెయిన్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో డైజెషన్ కి 2 గంటలు పడుతుంది. సో 9-9:30 కల్లా తిని వెంటనే పడుకొని నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, అసిడిటీ ఉంది అంటాం కంటే 8 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేసేసి 9-9:15 కి ఇంట్లోనే ఒక 5 rounds వాకింగ్ చేస్తే ఆ డైజెషన్ కెపాసిటీ అదంతా కూడా బెటర్ గా ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు ప్రోటీన్ మేము ఏదైతే రాస్తామో ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకోవటము, ఒక గ్లాస్ మజ్జిగ, పౌడర్ గ్లాస్ పాలు. ఓన్లీ నైట్ మాత్రమే. సో అందరికి ప్రోటీన్ పౌడర్ కూడా అవసరం లేదు. ఎవరికైతే బరువు ఏదైతే పెరగాలో టైం ప్రకారం బరువు పెరగట్లేదు మదర్, లేదా బేబీకి ఉమ్మునీరు తక్కువ ఉండటమో, లేకుంటే బేబీ ఉమ్మునీరు పెరగట్లేదో, లేకపోతే బేబీ బరువు పెరగట్లేదో వాళ్ళకి రాస్తాం. కానీ అందరికి ప్రోటీన్ పౌడర్ అనేది అవసరం లేదు. డయట్ లో ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు నట్స్, పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రాపర్ గా లిక్విడ్స్, కోకోనట్ వాటర్, ఇందాక మీరు అన్నట్టు బనానా, ఇంకా యాక్చువల్ గా బనానా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ 3 months లో ఈ వామిటింగ్ సెన్సేషన్ వల్ల నీరు తక్కువ తీసుకుంటారు, దానివల్ల కండరములు పట్టేసి బ్యాక్ పెయిన్ రావటము, నడుము పట్టేసినట్టు, పొట్ట నొప్పి, ఇవన్నీ కూడా అంటారు. ఇంకా మనము బనానా తీసుకోవటం వల్ల పొటాషియం ఉండటం వల్ల ఆ కండరం పట్టేయటం కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళలో. సో అది బెనిఫిషియలే కానీ దానివల్ల రిస్క్ అనేది ఉంటుంది. ఏదైతే తీసుకునే ఫుడ్, మదర్ తీసుకునే ఫుడ్ బేబీకి కూడా వస్తుంది అంటారా? అంటే మదర్ మంచిగా తీసుకుంటే పుట్టిపోయే బేబీ కూడా అంటే మంచి వెయిట్ తో అట్లా పుడుతుంది అంటారా? సో ఒక మూఢనమ్మకం ఏంటంటే ఇప్పుడు నేను కాఫీ తాగితే నా బేబీ బ్రౌన్ కలర్ లో వస్తుంది, నేను కుంకుమ పువ్వు తీసుకున్న వల్ల నా బేబీ తెల్లగా వస్తుంది, వైట్ వస్తుంది. చాలా మంది వేడి నీళ్ళతో స్నానం చేయడానికి కూడా భయపడతారు. ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తే బేబీ కాలుతుందేమో లోపల అని. యాక్చువల్లీ అట్లాంటివి ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి తిన్నా గానీ ప్లసెంటా అంటే మాయ, సో మాయ నుంచే బేబీకి న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో మదర్ ఏం తిన్నా గానీ అది డైజెస్ట్ అవుతుంది. చాలా మంది ఐస్ క్రీమ్ కూడా బెటర్. మనకి ప్రెగ్నెన్సీలో చాలా మంది క్రేవింగ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ అనేది ఎంటీ క్యాలరీస్, దానివల్ల బెనిఫిట్ లేదు కానీ ఒకసారి తీసుకోవటంలో తప్పులేదు. కానీ ఐస్ క్రీమ్ తింటే బేబీకి జలుబు వస్తుందని ఇట్లాంటివన్నీ అనుకుంటారు. కానీ తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాతనే అది మన ప్లసెంటాకి వెళ్ళి దాని నుంచి వెళ్తుంది. కానీ మదర్ ఇది తిన్న వల్ల డైరెక్ట్ గా అది బేబీకి వెళ్తుందని కాదు, బేబీ బరువు అంతా పెరుగుతుంది అనేది కాదు. Yes, right, ma'am. Thank you.